అల్హమ్దులిల్లా ఐఎమ్ రిలీజ్డ్. నాకు తిరుపతి ప్రసాదం మళ్ళీ మా ఇంటికి వచ్చేసింది. తీసుకొని వచ్చాను నేను స్వయంగా అక్కడి నుంచి. ఇప్పుడు ఈ సూట్ కేసులో మేము యూసుఫ్ని ప్యాక్ చేస్తున్నాం. కెన్ వి ప్యాక్ యూ? గుడ్ జాబ్. చలో మా వాడు పెద్దోడైపోయాడు. ఇష్టంగా ఏ పని అయినా చేస్తే దానికి మనం అంతే, అంటే మనకి అంత ప్రేమతో మనం ఇష్టంగా చేస్తే ఏ పని అయినా ఈజీగా అయిపోతుంది. ఎస్ ప్లీజ్ రండి రండి. మాషాల్లా మాషాల్లా మాషాల్లా. హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. ఎస్ గైస్, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇట్ ఇస్ 11:38. మీకు కనిపిస్తుంది లేదో టైం నాకు తెలియదు. ఓకే, సో నేను అవుట్డోర్ షూటింగ్ అని చెప్పాను కదా, తిరుపతి వెళ్ళాను మళ్ళీ ఫర్ 1 day షూట్ అనమాట. మార్నింగ్ 9 o'clock ఫ్లైట్కి వచ్చి ఇప్పుడు 9:30 ఫ్లైట్కి మళ్ళీ తిరిగి వచ్చేసాను. సో లాస్ట్ టైం ఏదైతే తిరుపతిలో షూటింగ్ చేశానో ఆ షూటింగ్లో కొంచెం కరెక్షన్ ఉండింది, దానికోసం ఆ సీన్స్ కోసం పిలిపించారు. సో వెళ్ళాను మార్నింగ్. అయితే పొద్దున్న లేచి సైరీ చేసేసి ఒక 1/2 hour పడుకొని మళ్ళీ లేచి నమాజ్ చదువుకొని ఇంకా బయలుదేరిపోయాను అనమాట ఎయిర్పోర్ట్కి. సో నాకు బ్లాగ్ చేసే ఇది లేదు, కెమెరా మర్చిపోయి వెళ్ళాను అనమాట. అండ్ బికాజ్ 1 dayనే కదా, నేను చార్జర్ అవన్నీ కూడా తీసుకెళ్ళలేదు ఫోన్లో రికార్డ్ చేయడానికి, మళ్ళీ ఛార్జింగ్ అవి పెట్టుకోవడానికి. ఎందుకంటే మేము లొకేషన్ షిఫ్ట్ చేస్తూ ఉన్నాము. ఎక్కడ అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ షిఫ్ట్ చేయం కాబట్టి ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా టైం లేదు. అందుకని నేను బ్లాగ్ చేయలేదన్నమాట. మొత్తానికి నేను హైదరాబాద్ వచ్చేసాను. అండ్ నా రోజా అల్హమ్దులిల్లా చాలా చాలా బాగా అయింది నాకు. అండ్ పైగా రోజాస్లో నాకు పని చేయడం అంటే చాలా ఇష్టం. బికాస్ అది తెలియని ఒక ఇదనమాట, ఆనందం అంతే, బ్లెస్సింగ్లా అనిపిస్తుంది. సో అల్హమ్దులిల్లా చక్కగా షూటింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చాను. అయితే ఇంటికి రాగానే ఇప్పుడు 11:30 అయింది. మార్నింగ్ ఏంటి సైరీకి ఏంటని అనుకుంటూ ఉన్నాను. కట్ చేసి చూస్తే మీకు కనిపిస్తున్నారా కిచెన్లో మా ఆయన తెలియదు. సో హీఈస్ ఆల్రెడీ కుకింగ్ ఫర్ అస్ అనమాట. దట్స్ సో స్వీట్. సో ఆయన ఆల్రెడీ నాకు చేసి నేను చేస్తానంటే వద్దు నేను వచ్చి చేస్తా అన్నా. లేదు నేను చేసి పెడతాను అని చెప్తే మళ్ళీ చెప్పాను, ఆయన బాగాలేదు వద్దు మీరు రిలాక్స్ అవ్వండి నేను చేస్తానని. కానీ ఇప్పుడు చూస్తే హీస్ ఆల్రెడీ కుకింగ్ అనమాట మాకు వేడివేడిగా ఫర్ సైరీ. సో నాకు కుకింగ్ పని లేదు ఇప్పుడు. అండ్ తబసుమ్ కూడా ఇంటికి వచ్చేసింది, రేష్మా వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, తను వచ్చేసింది. కాకపోతే సమీరా అండ్ పిల్లలు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళారు. 2 days హాలిడే, సాటర్డే సండే అని వెళ్ళారనమాట. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై 3rd రోజా, ఇంకా ఈరోజు సైరీ చేస్తే. సో అల్హమ్దులిల్లా ద డేస్ ఆర్ గోయింగ్ ఆన్ నైస్. ఇదే మీతో షేర్ చేసుకుందాం. ఈరోజు బ్లాగ్ చేయలేదు కదా అని స్టార్ట్ చేశాను. ఇప్పుడే ఇంటికి వచ్చాను. చూడండి మేకప్తో అలాగే వచ్చేసాను. ఇంకా నా మేకప్ కూడా తీయలేదు, మేకప్ తీయాలి. ఇంకా తీసేసి ఇంకా కాసేపు పడుకుంటా, ఒక 2 hours పడుకొని అప్పుడు లేస్తా. మళ్ళీ 3:30కి లేచి 3:34 కూడా సరిపోతుంది అనుకుంటా, అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి లేచి మిగతా ఏంటని చూసుకుంటా. ఓకే గైస్, ఈరోజు యూసుఫ్ కూడా రేష్మా వాళ్ళ ఇంట్లో సైరీ చేశాడు. అల్హమ్దులిల్లా 11:30 వరకు ఉన్నాడంట. దాని తర్వాత కొంచెం ఇది అవుతుంటే వీళ్ళే అడిగారట, అంటే మెంటల్గా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఎంతవరకు ఉంటే అంత, అంటే ఉండమని మాకు ఫోర్స్ చేయలేదు. అందరు తింటున్నారు కదా అని లేచి వాడు నేను చేస్తా సైరీ నేను చేస్తా అని చేశాడంట. సో ఎట్లాగో వాడు 11:30 వరకు ఉన్నాడు పాపం. ఇప్పుడు పడుకున్నాడు. ఈరోజు లేస్తాడా మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు. ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ వాడికి డెఫినెట్గా నేను మళ్ళీ రోజా పెట్టిస్తాను. అండ్ తబస్సుమ్ అన్వర్ అయితే 7 yearsకి రోజా ఉన్నారు. వాళ్ళకి 7 years, ఇంకా వాళ్ళు 7 years ఏజ్లోనే ఫస్ట్ రోజా వాళ్ళు చేశారనమాట. అండ్ ఆ రోజు నేను చాలా గ్రాండ్గా మేము ఫంక్షన్ చేస్తాం ఎవరైనా పిల్లలు రోజా ఉంటే అని చెప్తారు. తల్లి తండ్రులకి చాలా మంచిది ఆ ఏజ్లో పిల్లలు ఫాస్టింగ్ చేస్తే అని. సో అన్వర్ తబస్సుమ్ అప్పటి నుంచే స్టార్ట్ చేశారు. అల్హమ్దులిల్లా అన్వర్ అన్ని రోజాలు ఉంటారు, మీ అందరికీ తెలుసు. సో ఫాలోడ్ బై మీ అండ్ తబస్సుమ్ అండ్ ఎవ్రీబడి. సో చూద్దాం హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ టుమారో. ఈరోజు ఫ్రైడే అయితే కొంచెం నా నమాజ్లు అవన్నీ అటు ఇటు అయ్యాయి. బట్ ఓకే, వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ కన్నా ఇంకా ఏమీ మనకి ఇది కాదు. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ తిరుమల వెళ్ళాను కదా, ఏంటి తిరుమల ఇట్స్ హోలీ ప్లేస్ అనుకుంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఒక ఆయన నాకు, చూడండి మీకు కనిపిస్తుందా దీంట్లో, వడ అండ్ లడ్డు, పెద్ద లడ్డు ఇచ్చారు. నేను అసలు అనుకోలేదు, అంటే అయ్యో
తిరుమల వచ్చాము అనుకున్నాను అంతే. అంటే ఏమనుకోలేదు. అంటారు కదా, బ్లెస్సింగ్ ఉంటే ఆ స్వామి ఎక్కడి నుంచి పంపించాలన్నా మనకు ప్రసాదం పంపిస్తారని. సో రోజాలో ఉన్నాను, ఈ బాధ్యతలో ఉన్నాను. ఆ టైంలో ఇది కూడా నాకు బ్లెస్సింగ్, బోనస్ బ్లెస్సింగ్స్ అనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది నా చేతికి రాగానే ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పాను. థ్యాంక్ యూ సార్ అంటే, అయ్యో నాకు చెప్పొద్దమ్మా, ఆ దేవుడు నీకు పంపించాడు, సో యు ఆర్ బ్లెస్డ్ అనేసి. సో అల్హమ్దులిల్లా ఐఎమ్ బ్లెస్డ్. నాకు తిరుపతి ప్రసాదం మళ్ళీ మా ఇంటికి వచ్చేసి తీసుకొని వచ్చాను నేను స్వయంగా అక్కడి నుంచి. సో ఆ దేవుడు పంపించాడనమాట. సో మళ్ళీ శైలిలో కలిసి మాట్లాడదు. ఇప్పుడు నేను కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి మేకప్ అంతా తీసి రిలాక్స్ అవుతాను. మళ్ళీ శైలిలో మాట్లాడదాం. ఓకే, బాయ్ ఫర్ నౌ. ఎస్ ఫ్రెండ్స్, బాయ్ అన్నాను ఇందాక, మళ్ళీ వచ్చేసాను. ఫ్రెష్ అప్ అయ్యి ఎలాగో మేల్కొన్నాను కాబట్టి తహజ్జుద్ నమాజ్ చదివేసి పడుకుందామని. అయితే మా వారు ఏం చేశారో చూపిస్తా. కీమా, చిక్కుడుకాయ, మెంతాకు అనమాట. మెంతాకు, సో కీమా, చిక్కుడుకాయ, మెంతాకు వేసి చేస్తున్నారండి. ఇక్కడ రైస్ వాష్ చేసి పెట్టారు. సో 3 o'clock రైస్ ఆన్ చేస్తా. అండ్ నా వెళ్ళి నమాజ్ చదువుతాం. అలైకుం ఫ్రెండ్స్, హవసం రూమ్ చూడండి ఎట్లుంది. ఏంటంటే తన ఎగ్జిబిషన్ ఉందన్నమాట. మళ్ళీ ఆ ఎగ్జిబిషన్ ప్రిపరేషన్ అంతా. వాట్ ఈస్ దట్? కెమెరా. It's iPhone 17 Pro. ఓ iPhone 17 Pro ఉంది. Assalamualaikum. వాలేకుమ్ Yes, అస్సలాం. ఎప్పుడు వెళ్తుంది వ్లాగ్? ఇమీడియట్గా వెళ్తుంది. ఓకే, సో ఆన్ March 1st ఆంగన్ ఎక్స్పో అని ఇక్కడ మీరు ఫోటో అటాచ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇట్స్ ఆన్ March 1st at King's Function Palace, గుడ్డి మల్కపూర్. సో ఈవినింగ్ 7 PM టు నెక్స్ట్ డే మార్నింగ్ 4 AM అనమాట. సో ఇట్స్ రంజాన్ ఎక్స్పో. ఆంగన్ ఎక్స్పో పేరు వచ్చేసి ఆంగన్. ఓకే, దాంట్లో మా ఫ్రాలిక్ తబసం గిఫ్ట్స్ అండ్ గిఫ్ట్స్ మా స్టాల్ ఉండబోతుంది. సో ప్లీజ్ డు విజిట్. ఇన్షాల్లా ఎవరైతే చూస్తున్నారో అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి. ఇప్పుడు ఈ సూట్ కేసులో మేము యూసుఫ్ని ప్యాక్ చేస్తున్నాం. కెన్ వి ప్యాక్ యూ? విల్ సెల్ యూ రే. లేదు, We'll keep you- ఇక్కడ కూర్చొని అన్ని హౌ మచ్ ఇస్ దిస్ ఫర్ ఐ వాంట్ టు బై అంటుంది. ఇది వాళ్ళ అమ్మని అడిగి ఎంత అనేసి. సో ఏం అడిగాడు చెప్పు మీ వాడు? హౌ మచ్ ఇస్ దిస్ ఫర్ అని అడుగుతున్నాడు. అడిగి ఏం చెప్పాడు? ఐ విల్ బై దిస్ అంటున్నాడు. ఇది 400 అని చెప్పింది. ఐ గివ్ యూ 500 రూపీస్ అనేసి వాడు కిడ్డీ బ్యాంక్లో ఉంటే వెళ్ళి తీసుకున్నాడు. ఎస్, సరే వీడు నమ్ముదాం. దిస్ బాయ్ ఇస్ ఫర్ సేల్. ఎనీబడి వాంట్స్ టు బై? No ఇన్ఫినిటీ one. మనీ. No one. Nobody wants. Whoever wants me, they should give me a world. World. Oh my Oh, god. that's what I said. Infinity. Nobody can buy you అని. Infinity అంటే బాబోయ్. అమ్మో. Yeah, I'm infinity brilliant. జెన్సీ బాధలు ఇవన్నీ. ఓకే, క్యారీ ఆన్ గైస్. నమాజ్ చదివి మాట్లాడదాం మళ్ళీ. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ అయింది. అండ్ కొంతసేపు సూర్య యాసిన్ చదువుకొని కూర్చున్నా అనమాట. ఇప్పుడు ఇట్స్ టైమ్ ఇస్ 1:58 అవుతుంది. ఈవినింగ్ కోసం ఏం కావాలో రెడీ చేసి కాసేపు రిలాక్స్ అవుతాయి ఇంకా. సో దట్ కాసేపు ఈవినింగ్ ఎక్స్ట్రా టైం మేల్కొండొచ్చు, నిద్ర వస్తుంది నాకు ఇంకా. సో ఐ విల్ గో అండ్ స్లీప్ ఫర్ సమ్ టైమ్. యూసుఫ్ కిందికి వెళ్ళాడు. యూసుఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ టైం మా యూసుఫ్ కిందికి వెళ్ళి ఒక్కడే సూపర్ మార్కెట్కి వెళ్ళాడు అనమాట. సో వాడి చేతిలో వాచ్ ఉంది. సో ట్రాకర్ ఉంది కాబట్టి వీకి ట్రాకింగ్ కాల్ చేస్తూ ఉంటాము. సో మా వారికి టీ కావాలన్నారు. చూస్తే పాలు లేవు, అయిపోయాయి పాలు. సో పాలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఫస్ట్ టైం వాడు షాప్కి వెళ్ళాడు. షో వాట్ డిడ్ యూ బ్రింగ్? Milk. Milk. You know, how did you pay? Cash. Okay, you selected the milk packets. Oh, good job. Chalo, మా వాడు పెద్దోడైపోయాడు. La 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 la. Thank you so much, Yusuf, for helping us. Thank you. ఎస్ మమ్మీ, రోజాలో ఉండి అప్పటి నుంచి
నిలబడి నిలబడి కదా వంట చేస్తాం. లేదు, ఐ వాంటెడ్ టు ఆస్క్ దట్. సో ఏం చేస్తున్నారు మీరు, ముందు అది చెప్పండి. నేను గోష్కి కడి మునక్కాయ వేసి హైదరాబాదీ స్టైల్. హైదరాబాదీ స్టైల్ చాలా ఫేమస్ హైదరాబాదీ డిష్ ఇది. అయితే దీని రెసిపీ ఎవరి కావాలి. ఫేవరెట్ ఇది డిష్? ఫ్రాలిక్ తబస్సం. తబస్సం చాలా ఇష్టం అనమాట. గోష్కి కడి రేష్మా చేత్తో చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎక్కువ చేయను కడి, కానీ ఈసారి చేయాలనిపించింది. ఎందుకంటే దీంట్లో పులుపు వేస్తాము, చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ రోజాలో ఉంటాం కదా, ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి కొంచెం ట్యాంగీ ఫ్లేవర్, అంటే ఆ పులుపు ఉంటుంది కాబట్టి 2 ముద్దలు ఎక్కువ తింటారని ఆశ, అంతే, ఇంకేం లేదు. సో ఈ రెసిపీ నేను షార్ట్లో రికార్డ్ చేశాను ఆల్రెడీ, అది పోస్ట్ చేస్తా. సో అది చూసేయండి, అక్కడ రెసిపీ చూసుకొని మీరు కూడా చేయండి. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. గోష్ అంటే మటన్తో చేస్తాము. మటన్ మునక్కాయ కావాలంటే మునక్కాయ వేసుకోండి, లేదంటే వద్దు మానేయండి. ఇవన్నీ అనమాట. వెరీ సింపుల్ అండ్ ఈజీ డిష్ ఇది. చాలా యమ్మీగా ఉంటుంది. నేను తినేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఫ్రాలిక్ తబస్సం ఎలాగో టేస్ట్ చేస్తే చెప్తా. సో నేను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా. సో డ్యూరింగ్ రంజాన్ ఆ దేవుడు స్పెషల్లీ ఫీమేల్స్కి చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ ఇచ్చేస్తాడు, బికాస్ దే హ్యావ్ టు కీప్ ద ఫాస్ట్. అలాగే వాళ్ళు ప్రేయర్స్ కావచ్చు, మళ్ళీ కిచెన్లో నిలబడి అంతసేపు, మార్నింగ్ శారీది ఒకటి ఉంటుంది, ఇఫ్తారీకి ఒక్కొక్క వాళ్ళ డిమాండ్స్ ఉంటారు. అండ్ లాస్ట్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే, ఆ దస్తర్లో కూర్చున్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకుండా ముందు వేరే వాళ్ళకి అది నీళ్ళు పోసి ఇస్తారు, ఖజూర్ ఇస్తారు. అంటే వాళ్ళు లాస్ట్లో నిదానంగా అప్పుడు టైం దొరుకుతుంది. సో ఈ కాలంలో అంటే ఫర్ న్యూలీ మ్యారీడ్ గర్ల్స్ కావచ్చు, ఆర్ ద వన్ హూ ఆర్ స్టేయింగ్ అవుట్ ఆఫ్ కంట్రీ కావచ్చు, ఆర్ ద న్యూలీ మదర్హుడ్లో ఉన్నప్పుడు, అండ్ ఒకవేళ అంటే వాళ్ళకి అవ్వట్లేదు, హౌ టు ఫేస్ దిస్ అనమాట. చాలా నార్మల్గా మనం ఫాస్టింగ్ ఉన్న ఏంటి, ఒక స్పిరిచువల్ డీహైడ్రేషన్లో వెళ్ళిపోతాం, డిప్రెషన్లో ఉండిపోతాం మనం. సో ఆ ఫాస్టింగ్లో అదొకటి ఉంటుంది, ఇంటి పని ఒకటి ఉంటుంది, కుకింగే కాకుండా పైన పనులు ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉంటే అదొక స్ట్రెస్ ఉంటుంది. సో వాళ్ళందరి కోసం మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఎందుకంటే మీ వ్లాగ్స్, మీ మాటలు, ఇట్స్ లైక్ ఏ మోటివేషన్ ఫర్ దెమ్, నో డౌట్ ఇన్ దట్. మీరు ఎంత టైర్డ్గా ఉన్నా ఒక్క స్మైల్తో ఇంకా చంపేస్తారు మమ్మల్ని. సో మీరు టైర్డ్గా ఉన్నా కూడా అది మీ ఫేస్లో కనిపించదు, మీ స్మైల్లో ఎక్కడ కనిపించదు, బికాస్ దట్స్ హౌ యూ షో ఇట్ టు ద వరల్డ్. అది నాది, అంటే నేను టైర్డ్గా ఉన్నాను, వాళ్ళకి ఎందుకు, ఇట్స్ మీ హూ ఇస్ దాట్ అని. సో వాళ్ళకి మీరు ఏమైనా అడ్వైస్ ఇవ్వగలరా, స్పెషలీ ఫర్ టుడేస్ ఫీమేల్స్ హూ డోంట్ హ్యావ్ పేషెన్స్, అంటే నా వల్ల అవ్వదు, నేను చేయలేకపోతున్నాను అలా. ఇట్స్ యాక్చువల్లీ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఒక్కొక్కసారి ఫీమేల్స్ కంటే ఎవరికైనా మనం చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ థింగ్, కొందరు నాకెందుకు, ఫెమినిస్ట్ అని మాట్లాడతారు కొందరు, అంటే నాకెందుకు, నేనే ఎందుకు చేయాలి, వాళ్ళు చేయొచ్చు కదా. కొందరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లు చేసుకుంటారు. అలా మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాగ్ స్టార్టింగ్లోనే చెప్పాను, నేను ఆయనకి కొంచెం వెనకాల బ్యాగ్ పట్టేసాను మా వారికి, నేను వచ్చి చేసుకుంటా అని చెప్పినా ఆయన నుంచొని నువ్వు పడుకో, తినేసి ఫ్రెష్ అప్ అయి పడుకో, నేను వండుతానని మీరు చూపించాను రాత్రి, ఆయన ఉండరు. సో దట్స్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఫ్యామిలీలో ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఇద్దరి మీద ఉండాలి, అప్పుడు మనం చేసుకోగలం. అంటే కిడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా స్ట్రెస్ అవుతారు మదర్స్, బికాస్ కిడ్స్కి ఏం కావాలి, ఏం లేదు, మంచి చెడు. ఇప్పుడు మనం నిద్రపోవడానికి కూడా రెస్ట్ ఉండదు. నమాజ్ చేసుకొని 1 గంట పడుకుందాం అంటే వాళ్ళ స్కూల్ టైం అయిపోతుంది, వాళ్ళ బాక్స్లు వాళ్ళు రెడీ చేయాలి, పంపించాలి, ఇదే ఉంటుంది. సరే ఆ టైంలో మేము ఏదైనా కొంచెం ఫ్రెష్ అప్ అయిన నమాజ్ చదివే లోపు మళ్ళీ 3 అవుతుంది, పిల్లలు వచ్చేస్తారు. సో ఇట్స్ వెరీ హ్యాక్టిక్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండి నేను చేయగలను, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మేబీ కొంచెం వర్క్స్ అటు ఇటు అవుతాయి, దెన్ ఇట్స్ ఓకే. ఒక్కొక్కసారి మనం చేయాలనిపించినప్పుడు నాకు చేయాలనిపించట్లేదు అబ్బా, నేను ఈరోజు బయట నుంచి తెప్పించుకుంటారో లేకపోతే మీరు చేసుకుంటారో, మీ ఇష్టం అనడం ఇట్స్ ఓకే సమ్ టైమ్స్, బికాస్ ఇట్స్ వెరీ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఇట్స్ ఓకే. కానీ కొందరు ఉంటారు అసలు ఇంకా వాళ్ళ మీద అన్నీ వాళ్ళే చేయాలి, వాళ్ళే ఇచ్చేయాలి, వాళ్ళే వండాలి, మేము అసలు కూర్చొని తింటాం, చేయకడుకొని వెళ్ళిపోతాం అన్న వాళ్ళకి మనం ఏం చేయలేము అలాంటి వాళ్ళకి. సో నేను ఏమంటున్నాను, ఫస్ట్ థింగ్, ఇష్టంగా ఏ పని అయినా చేస్తే దానికి మనం అంతే, అంటే మనకు అంత ప్రేమతో మనం ఇష్టంగా చేస్తే ఏ పని అయినా ఈజీగా అయిపోతుంది. సో నేను ఇష్టంగా పర్సనల్గా నా విషయానికి వస్తే నేను ఇష్టంగా చేస్తాను కాబట్టి నాకు అది కష్టంగా అనిపించదు.
బికాస్ నేను ఫుల్ ఫోకస్లో ఇష్టంగా ప్రేమగా చేస్తున్నాను అంటే ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి కష్టంగా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను ఎప్పుడు ఒకటి చెప్తాను, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, లైఫ్లో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మా యూసుఫ్ నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు పొద్దున నన్ను ఒక క్వశ్చన్ అడిగాను, అమ్మ మమ్మీ నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు అని అడిగాను. నాకు చాలా స్వీట్గా అనిపించింది ఆ క్వశ్చన్. ఎందుకంటే అక్కడి నుంచి వాడు కొంచెం అలిగాడు నా మీద, అందుకే నువ్వు అంటున్నాడు. నేను ఇష్టంగా చేస్తాను కాబట్టి, అంటే ఎప్పటి నుంచో చేస్తున్నాను, ఇట్స్ ఈజీ టు మేనేజ్ అనేసి. సో వాడు కూడా అంటే హౌ షీ మేనేజింగ్ అనే క్వశ్చన్ వచ్చేది వాడు కూడా. అంటే అదే చెప్తున్నా, ఐ లవ్ టు డూ థింగ్స్, ఐ లవ్ టు టేక్ కేర్ ఆఫ్ థింగ్స్, ఐ లవ్ టు, అంటే అందరు తిన్నారా లేదా చూసుకోవాలి, దాంట్లో నన్ను చూసుకోనని కాదండి, నాది కూడా నేను అన్నీ చూసుకుంటా. ఫ్రమ్ ప్యాంపరింగ్ మై సెల్ఫ్, ఫ్రమ్ మై బాదత్, నా నమాజ్లు, నాది నేను ఏమేమి చేయాలో అది కూడా చూసుకుంటూ చేస్తాను. దాంట్లో ఏమవుతుందంటే టైం ఉండదు. ఆ టైంలోనే ఉన్న కాస్త టైంలో నేను ప్యాంపర్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. సో కొంచెం అటు ఇటు అవుతుంది రంజాన్ టైంలో స్పెషల్గా. అండ్ ఇట్స్ ఓకే బికాస్ ఇప్పుడే కదా మనకు అవకాశం దొరికింది, ఈ మంతే కదా. నేను అంటే నేను పాపాలు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా, నేను క్షమాపణ అడిగే టైం ఇదే నాకు. సో ఇప్పుడు నేను అడిగితే ఇట్స్ లైక్ డీటాక్సింగ్ మై సెల్ఫ్ అండ్ ఫర్గెట్ అబౌట్ ఇబాదత్, నమాజ్, ముస్లిం అని పక్కన పెడితే, ఎవరైనా సరే మన వారానికి 1 2 రోజులు 3 రోజులు ఫాస్టింగ్ ఉంటే మన బాడీ డీటాక్స్ అయ్యి మన బాడీ స్టార్ట్స్ ఫైటింగ్ విత్ ఇట్స్ ఓన్ బ్యాడ్ సెల్స్ ఇన్ ద బాడీ అనమాట. సో దట్స్ అ వెరీ గుడ్ సైన్. సో వన్స్ యూ స్టార్ట్ ఫాస్టింగ్ మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. 2-3 రోజుల్లో మీ ఫేస్ గ్లో వచ్చేస్తుంది. రోజే కా నూర్ అంటారు మా దాంట్లో. అంటే తినకపోయినా ఒక తెలియని ఒక గ్లో వచ్చేస్తుంది ఫేస్లో. వి స్టార్ట్ గ్లోయింగ్, వి స్టార్ట్ ఫీలింగ్ గుడ్, చాలా లైట్గా ఫీల్ చేస్తాము. నేను దేవుడికి చాలా కనెక్ట్ అయిపోయాను, నేను ఏది అడిగినా దేవుడు ఇచ్చేస్తున్నాడు, నాకు చాలా కలర్ఫుల్గా ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అది అన్లెస్ అండ్ అంటిల్ అంత నిష్టగా చేస్తే తప్ప అది కుదరదు అనమాట. అది విషయం. చాలా మాట్లాడాను, చాలా జ్ఞానం చెప్పేసాను. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ మచ్ నీడెడ్ అందరికి యాక్చువల్లీ, అండ్ స్పెషల్లీ డ్యూరింగ్ దిస్ మంత్. ఎందుకంటే I see so many women go through this, like that be a joint family కావచ్చు, లేకపోతే ఓన్లీ కపుల్ కావచ్చు, ఆర్ న్యూలీ మదర్. ఫస్ట్ థింగ్ ఇట్ ఇస్ ఏంటంటే తెలిసి ఆడవాళ్ళ మీద ఉంటుందండి. మీరు అందరు అంటారు మెన్ అండ్ ఉమెన్ ఆర్ సేమ్ అనేసి. కాదు, మెన్స్ ఆర్ మేడ్ డిఫరెంట్. అంటే వాళ్ళకి ఎమోషన్స్, ఆడవాళ్ళకి ఉన్నంత ఎమోషన్స్ వాళ్ళకి ఉండవు. ఒక తెలియని స్ట్రెంగ్త్ ఎక్కువ ఇచ్చేస్తారు ఇక్కడ ఫీమేల్ కి. అందుకే వి ఆర్ మేడ్ as called as mothers అనేసి. అండ్ ఎంత మేల్ నుంచి హెల్ప్ ఉన్న ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ అన్వర్ బ్రో అంటే ఇఫ్తారీ తర్వాత he washes the utensils and also ఎంత హెల్ప్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ a female who has to do more than that. సో అంతేగాని వాళ్ళు మళ్ళా చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం, ఐ డోంట్ థింక్ వాళ్ళు చేయలేరు అని అన్ను, బట్ నాట్ అప్ టు అవర్ మా. డెఫినెట్ గా మనం చేసినంత వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేస్తారు. మరి అల్హమ్దులిల్లా నా ఫ్యామిలీలో అందరి సపోర్ట్ ఉంది, అన్నర్ సపోర్ట్ ఉంది. అక్కడ అబ్బాస్ భాయ్ కూడా అలాగే, అర్బా సమాన్ కూడా అలాగే అన్ని చేస్తారు. అది విషయం. ఈ రెసిపీ నా షార్ట్ లో చూడండి. ఓకే, yes please రండి, రండి. 29 माशाल्लाह 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 कितना अच्छा जमा है, माशाल्लाह. सुपर. अस्सलामु अलैकुम रेशमा आंटी. बहुत अच्छा. थैंक यू. अभी रखना है ना? हाँ अभी रखते हैं. అది జ్యూస్ రావాలి అండ్ దహి వడ. सगीरा और कबीरा गुनाहों को माफ़ फरमा. ऐ अल्लाह हमारी खताओं को दरगुजार फरमा. ऐ अल्लाह हमें लैलतुल क़द्र नसीब फरमा. ऐ अल्लाह हमें कामिल ईमान और पूरी हिदायत अता फरमा. ऐ अल्लाह कलमे तैयबा ज़ुबान पर जारी रख. ऐ अल्लाह हमें पूरी रमज़ान की रहमतों, बरकतों और अनवरत से मालामाल फरमा. ऐ अल्लाह हमारे दिलों को इखलास के साथ दीन की तरफ फेर दे. ऐ अल्लाह अपनी खास रहमत नाजिल फरमा और अपने कहर और अज़ब से बचा.
అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, నేను ప్రిన్స్ కలిసి ఇప్పుడే నమాజ్ ఫినిష్ చేసాం. గురువు అబ్జా తాగుతున్నాడు. సో ఇప్పుడే నమాజ్ ఫినిష్ చేసాము అండ్ నేను కర్రీ కూడా టేస్ట్ చేశాను, చాలా టేస్టీగా ఉంది. సో ఆ షార్ట్లో పోస్ట్ చేశాను, ఆ రెసిపీ మీరు ట్రై చేయండి అండ్ మీ అందరి కోసం నేను దువా చేశాను. మీరు అందరు కూడా మీ బాధట్లో నా కోసం, మా ఫ్యామిలీ కోసం ఒకసారి ప్రేయర్ చేయండి, గుర్తు తెచ్చుకోండి చాలు. అండ్ యా, ఐ వాంట్ టు ఎండ్ ద బ్లాగ్. ఇంకా ఇక్కడ అంటే హోల్ డే నేను ఏం చేశాను, నా డే 3rd రోజు ఎలా జరిగింది ఏంటి అని చూపించడానికి. అల్హమ్దులిల్లా ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్ అండ్ టుమారో ఇస్ గోయింగ్ టు బి 4th డే. ఇలాగే అన్ని రోజులు జరగాలని, మీ అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీ దువాస్ ఇన్షాల్లా మీ దువాస్ అన్ని కబూల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఐ విష్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? subscribe to Sana channel. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.